అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే విజయవాడ సిటీలో మంచి కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ అనేది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే గోడౌన్ లాగా యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్లో అయితే సేల్కి వచ్చిందనమాట. ఒక మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట అండి. మొత్తంగా చూసుకుంటే కనుక 500 గజాల స్క్వేర్ బిట్ అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కూడా కంపేర్ చేస్తే కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో భవానీపురం ఐరన్ యార్డ్లో అయితే మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ మనకి 2 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. 293 గజాల ల్యాండ్ వచ్చేసి 1,87,00,000 అండి. సో 207 గజాలు వచ్చేసి 1,29,00,000 అనమాట. ఇంచుమించుగా ఈ ప్రాపర్టీ అనేది 3,10,00,000 బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చినాయి అనమాట. మీరు డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే 2 కోట్లకి అయితే ఇచ్చేస్తారనమాట. మీకు ఓనర్ తరపునే రిజిస్ట్రేషన్ అయితే అవుతుందన్నమాట. అసలు మిస్ చేసుకోకండి. ఇది మనకి భవానీపురం ఐరన్ యార్డ్లో ఇంత తక్కువ ధరకు వస్తుంది అంటే కనుక అసలు మిస్ చేసుకోకండి. చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్ చేసేస్తున్నారు. సో ఇది లేఅవుట్ ల్యాండ్ అయితే కాదండి, ప్రైవేట్ పార్ట్గా సంబంధించిన ల్యాండ్ అనమాట. సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. సో ఎవరైతే భవానీపురం ఐరన్ యార్డ్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాము, లేదా గోడౌన్ లాగా యూస్ చేసుకోవడానికి చూస్తున్నాము అనుకుంటే ఈ ప్రాపర్టీ మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట. సో అసలు ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే అసలు మిస్ చేసుకోమాకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకుంటే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి. చుట్టూ అంతా కూడా కాంపౌండ్ వాల్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, చాలా తక్కువ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది. ఓకే అండి, ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే తప్పకుండా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.